అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్లో చాలా వెరైటీస్ నేను ఇదివరకు చేసి చూపించాను. వాటి లింక్స్ని మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇవాళ నేను తమిళనాడు స్టైల్ చికెన్ సుక్కా రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ముక్క దాల్చిన చెక్క, 4 లవంగలు, 8 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలని పక్కన పెట్టి మిగిలిన వాటినన్నిటినీ ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేయాలి. వీటిని 2 నిమిషాలు వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక వెడల్పాంటి కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 అల్లం ముక్క వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నేను 1 చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్లంతా తురిమిన పచ్చి కొబ్బరి వేయాలి. ఇవన్నీ వేగి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. ముందుగా ఒక మిక్సర్ జార్లో నేను చల్లారిన మసాలా దినుసుల్ని వేస్తున్నాను. వీటిని పొడి పట్టిన తర్వాత వేయించిన ఉల్లిపాయల మిశ్రమం వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసి మొత్తం అంతా రుబ్బాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి రుబ్బితే మెత్తటి పేస్ట్లా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. దీని బదులు మీరు మామూలు నూనె కూడా వాడుకోవచ్చు. ఇందులో యాలకులు వేసిన తర్వాత చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత నేను ఇందులో 1 కిలో బోన్తో ఉన్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి కనీసం 5 నిమిషాలు వేస్తే పచ్చిదనం పోతుంది. 5 నిమిషాల తర్వాత ఇందులో ముందుగా రుబ్బిన మసాలా పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఇది రుబ్బిన జార్లో 1/2 కప్ నీళ్లు పోసి వాటిని కూడా కడాయిలో వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలిపి చికెన్ పీసెస్ అన్నిటినీ మసాలా ఫుల్గా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. ఈ పాయింట్లో కడాయికి ఒక మూత పెట్టి చికెన్ని కనీసం 20 నిమిషాలు గ్రేవీలో ఉడికించాలి. చూస్తున్నారు కదా ఇది ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు గ్రేవీలో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు పోయేంత వరకు దీన్ని మరిగించాలి. గ్రేవీలో ఉన్న నీళ్లు పోయిన తర్వాత చికెన్ మసాలా ఇలా తయారవుతుంది. నూనె కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది. అంతే, తమిళనాడు స్టైల్ చికెన్ సుక్కా మసాలా తయారైనట్టే. దీన్ని ఫ్రెష్ కరివేపాకులతో గార్నిష్ చేస్తే ఎంతో బాగుంటుంది. ఫ్రెష్గా చికెన్ తీసుకుని తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.